Good morning, viewers. Today my topic is what is a business? What are the uses of doing the business? This అంటే యాక్చువల్లీ జనరల్గా బిజినెస్ అంటే ఏమనుకుంటారంటే జస్ట్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని సెల్ చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ వస్తువు ఏదైనా తీసుకెళ్ళి 250కి సేల్ చేసామనుకో 50 రూపీస్ మార్జిన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్. ఆ ప్యాటర్న్ని బిజినెస్ అంటారు, రైట్? కానీ జనరల్గా బిజినెస్ అంటే 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, 2 బిజినెస్, 3 ఫ్రాంచైజ్ సిస్టమ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే దట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్లీ బిజినెస్ కాదు. ఎందుకంటే మనం ఉన్నంత వరకు నడుస్తున్న యంత్రాంగం అనేది దట్ ఈస్ కాల్ నాట్ కన్సిడర్ యాజ్ బిజినెస్. ఎందుకంటే మనం చేస్తున్నంత వరకే అది ఉంటుంది ఆ సిస్టమ్. సో దట్ ఈజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ అంటారు. ఒకవేళ బిజినెస్ అంటే ఏంటంటే మనం లేకుండా నడిచే యంత్రాంగం, అంటే ఏంటంటే మనం ఉండక్కర్లేదు. సో ఆ ఫిర్మ్ అనేది రన్ అవుతూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. కమింగ్ టు ద ఫ్రాంచైజ్ సిస్టంలో అంటే వేరే వాళ్ళ నేమ్ని, ఫర్ సపోజ్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నేమ్ని, టైమ్ అనే ఆర్గనైజేషన్, ఉషా కిరణ్ మూవీస్, అలా వేరే సంస్థని మనం ఫ్రాంచైజ్గా తీసుకొని మన సిస్టమ్ డెవలప్ చేసుకోవటం. అంటే ఏంటంటే కొంత వాళ్ళకు పర్సంటేజ్ ఇచ్చి, దట్ ఈస్ కాల్డ్ ఫ్రాంచైజ్. అదొక టైప్ ఆఫ్ బిజినెస్. యాక్చువల్గా మనం లేకుండా నడిచే యంత్రాంగం ఈజ్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్. దీన్ని కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడీ అనే పుస్తకంలో చెప్పారు. పూర్ డాడీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే జనరల్గా ఏ ఆస్పెక్ట్లో అయినా ఫాల్స్ ప్రెస్టేజ్ అని ఉంటుంది. అంటే జస్ట్ అసెట్స్ అన్నీ ముందర కొనేస్తాడు, అప్పులు చేసైనా సరే. ఎందుకంటే వాళ్ళకు ధనవంతులు కావాలనే అంబిషియస్ ఎక్కువ ఉంటుంది. సో కార్లు కానీ బిల్డింగ్లు కానీ ఒకసారి ఫోకస్ ఇస్తారు, దట్ ఈస్ ఫాల్స్ ప్రెస్టేజ్. వాళ్ళు ఎప్పుడు కూడా అప్పుల్లోనే ఉంటారు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్. అదే రిచ్ డాడీ ఆల్వేస్ థింక్ ఫస్ట్ అసెట్స్ ఏర్పాటు చేసుకొని దెన్ హీ స్టార్ట్ ద బిజినెస్. బిజినెస్ మీన్స్ దెన్ స్టార్ట్ టు టేక్ అసెట్స్ లైక్ వాట్ ఎవర్ లగ్జరీస్, కార్, దెన్ ల్యాండ్స్, వాట్ ఎవర్ దట్ హీ కెన్. అతను అందరికీ ఇది ఇస్తాడు. ఫస్ట్ హీ విల్ ఎస్టాబ్లిష్, then only he will take that type of luxuries like car and apartments, whatever that he needs. ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు తీసుకోవాలన్నా కూడా అవి తీసుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అంటే నేను వీళ్ళ మెంటాలిటీ గురించి కియోసాకి చాలా ఎక్సలెంట్గా వర్ణించాడు. బట్ అకార్డింగ్ టు మై అనాలిసిస్, బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు వై యు ఆర్ డూయింగ్ బిజినెస్ మీన్స్ ఎంప్లాయ్మెంట్ స్టేజీ నుంచి కూడా పైకి రావచ్చు. దట్స్ ప్రాబ్లం. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ వస్తున్నటువంటి అమౌంట్ ఎంత వస్తున్నది, ఎంత ఆ అమౌంట్ మీద ప్లాన్ చేసుకొని దాన్ని పొదుపు కూడా చేయాలి. నాట్ ఓన్లీ ఎర్నింగ్ ఈజ్ ద పాయింట్. రిచ్ పూర్ డాడీ ఆల్వేస్ థింక్ అబౌట్ ద నాకు అప్పులు ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు ఎర్న్ ద మనీ. బట్ రిచ్ డాడీ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ సేవింగ్ ప్యారలల్గా. సేవింగ్ అంటే ఇట్స్ సెన్స్ అసెట్స్ డెవలప్ చేసుకో ప్యారలల్. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ద జాబ్ and whatever you do business, whichever, but savings also parallelly develop, then only you will be successful. So according to my analysis, while doing the job చేస్తూ ఉండండి, but parallelly you start any business according to your financial status. For example, if you want less money, you go and start some tuitions పెట్టుకోండి. If you are educated, 10th class of 2 students, particularly 10th class అయిన తర్వాత కూడా they are having small 8th class చెప్పండి ట్యూషన్స్. So like that self employment started. Intermediate, if you are in the intermediate level, you can go through paper boy లాగా అన్నిటికీ వేయండి, పేపర్ వేయండి. Let us start. Your position starts from, you can start any small టీ బంక్ స్టార్ట్ చేయండి. దాన్ని మీరే ఉండక్కర్లేదు. కొంత టైంలో మీ వాళ్ళు, ఎస్పెషల్లీ మీ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళని కూడా ఎంప్లాయీలుగా చేసుకోండి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులని. సో ఆ విధంగా లిటిల్ బిట్ మీ ఫైనాన్షియల్ ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి మీకు ఒక బేస్ ఏర్పడిందంటే ఆటోమేటిక్గా ఇఫ్ యూ వాంట్ టు కంప్లీట్ ఆఫ్ డిగ్రీస్ యూ బికమ్ ఏ మాస్టర్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్గా గ్రిప్ తెచ్చుకోండి. ప్యారలల్గా మీరు స్టార్ట్ చేయండి. వెనెవర్ యూ గాట్ గ్రిప్ ఆన్ ద ఫైనాన్షియల్ సైడ్, ఆటోమేటిక్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఈజీనెస్ వచ్చేస్తుంది, థాట్స్ కూడా తొందరగా వస్తాయి. జనరల్గా నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. ఓకే గుడ్, ఎంత కావాలి, ఫస్ట్ స్ట్రాటజీ ఉండాలి. దానికంటే బిఫోర్ మనం అనాలిసిస్ చేయాలి. ఏ బిజినెస్ బెస్ట్, విచ్ ఈస్ ద బిజినెస్ సూటబుల్ ఫర్ మీ ఎస్పెషల్లీ.
దాని గురించి ఫస్ట్ స్ట్రాటజీ 1 or 2 years యూ థింక్ చేసి వన్స్ స్టార్ట్ చేయి. మరీ ఓవర్గా థింక్ చేసినా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను చెస్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని డాటా సేకరించాడు. తీరా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. స్టార్ట్ చేస్తే దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ 30,000. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 30,000 గురించి హీ థింక్స్ లాట్ ఆఫ్ 6 months 7 months ఆలోచించాడు, స్ట్రాటజీ ప్రిపేర్ చేశాడు. వన్స్ అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఆవిడ వచ్చేసింది. తర్వాత స్ట్రాటజీస్ మారిపోయింది. అంటే అప్పుడున్న ఎన్విరాన్మెంట్ వేరు, ఇప్పుడున్న వేరు. అంటే కరోనా వచ్చేసింది. కరోనా రావడంతో ఉన్నట్టుండి మొత్తం ఫ్యాషన్, ఉన్నట్టుండి ఇండియన్ సిస్టమ్ మొత్తం టోటల్ వరల్డ్కే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు అతను స్టార్ట్ చేసినా కూడా క్రౌడ్ అనేది కుదరదు కదా. సో ఎప్పుడైనా కూడా ఇన్ టైంలో చేయాలనుకున్నప్పుడు ఆలోచించాలి, బట్ మరీ ఓవర్గా ఆలోచించకూడదు. స్టెప్ తీసేసుకోవాలి, దెన్ యూ విల్ ఆటోమేటికల్గా స్టార్ట్ చేయాలి. అందుకే బిజినెస్ స్టార్ట్ చేసే ముందర మీరు ఒక ప్రీ ప్లాన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనకు పెట్టుబడి ఎంత కావాలి, ఏ లెవెల్లో కావాలి, లేబరర్స్ ఎంతమంది ఉన్నారు, ఒక స్ట్రాటజీ ప్లానింగ్ వేసుకొని దాన్ని నువ్వు సింగిల్ మేనేజ్మెంటా ఆర్ యూ కెన్ మ్యూచువల్, అంటే ఒక మెంబర్షిప్, ఒక ఇద్దరు కలుస్తారా, పార్ట్నర్షిప్లో మన ప్రాబ్లమ్ ఈజ్ దేర్. మీరు కరెక్ట్ పర్సన్ కనుక డిసైడ్ చేయలేకపోతే వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్, విచ్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు టేక్. 2 methods ఆర్ దేర్. వన్ ఈజ్ సింగిల్ ఎంప్లాయ్మెంట్, అండ్ నువ్వు ఒక్కడే ఉంటే ప్రాబ్లమే లేదు, అయితే సక్సెస్ అవుతావు, లేదంటే ఫెయిల్ అవుతావు. దట్స్ ఓన్లీ ద 2 reasons. అదే వేరే వాళ్ళతో కంపెనీ అంటే నీ ఆర్గనైజేషన్ వాడిదని యుగో ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి స్టార్ట్ కాకుండా ముందర అనాలిసిస్ చేయాలి. ఎవరి మెంటాలిటీ మనకు బెస్ట్ సూటబుల్ అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోగలిగితే అంతకంటే గొప్ప విషయం కాదు. అదే దెన్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ యువర్ ఓన్ బిజినెస్ అనుకో. నువ్వు లేనప్పుడు ఒక 2 years మాత్రం కంపల్సరీ నువ్వు ఉండి దాన్ని గ్రోత్ చేయాలి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ద ఎనీ కాలేజ్, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇఫ్ యూ వాంట్ 10 lakhs, ఆ 10 lakhs అమౌంట్ని ఏదైతే నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావో దాన్ని అప్పు చేసి కంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న అసెట్స్ కానీ సంపాదించుకొని చేస్తే బెటర్. ఎందుకంటే ఇఫ్ లూజెస్ దట్ మీన్స్ ఆ 10 lakhs పోయిన వెంటనే మన రికవరీ అయ్యేటట్టు ఉండాలి. అదర్వైజ్ యూ ఆర్ ఫేసింగ్ ద ట్రబుల్స్. వెనెవర్ యూ టేక్ దట్ అమౌంట్ ఇన్ డెప్స్, ఇఫ్ యూ లూజ్ దట్ ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్ అరే డెప్స్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ యూ థింక్ వన్ థింగ్, మనం వస్తుందా లాస్ అవుతుందా అని కదా కాన్ఫిడెంట్గా చేస్తాం. ఇఫ్ ఎనీ సిస్టమ్స్ పర్హాప్స్ లైక్ కరోనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా లాస్ అయిన కండిషన్స్లో కూడా మనం తేరుకోవాలంటే మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెటర్. సింగిల్ హ్యాండెడ్తో చేసి 2 years నువ్వు కష్టపడితే దెన్ ఆటోమేటికల్లీ వెనెవర్ యూ గాట్ ద రిజల్ట్, ప్రాపర్ రిజల్ట్, అప్పుడు యూ కెన్ గో ఫర్ ప్రిన్సిపాల్ అలాట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద కాలేజీ అంటే రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, మేనేజర్ని పెట్టండి. 2 years మాత్రం ఏ బిజినెస్కైనా కంపల్సరీ మీరు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇఫ్ యూ వాంట్, ఒకవేళ మీరే సోలో ఇదై వచ్చిన ప్రాఫిట్ అంతా మీకే కదా, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇంకోటి మెయిన్ థింగ్, అదే ముగ్గురు కలిసి చేశారనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళతో కూడా కంప్లైంట్, నేను అతనికి అప్పచెప్తాను, నేను సమ్ అదర్ వర్క్ ఐ విల్ డూ అంటే వాడు ఒప్పుకోడు. ఎందుకంటే కష్టం అంతా అనేది యు ఆర్ ద స్లీపింగ్ పార్ట్నర్గా ఉండు అంటాడు. సో దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ మీరు కనుక రియల్గా 3-4 కలిస్తే బెస్ట్ అవుట్పుట్ విల్ కమ్ కంపారిటివ్లీ సోలో పార్ట్. బట్ థింగ్ ఈజ్, మన ఇండియాలో వివేకానంద చెప్పిన ఏ 3 కూడా కలిసి పని చేయలేదు. సో దట్స్ ద రీజన్ బిహైండ్ దట్. ఇట్ ఈస్ చాలా ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ కూడా స్ప్లిట్ అయిన కండిషన్స్ ఉన్నాయి. అది మీరు దృష్టిలో పెట్టుకొని రైట్ పర్సన్స్ చూస్ చేసుకోండి. ఎస్పెషల్లీ మన బ్రదర్స్, అవర్ వైఫ్ అండ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, లైక్ దట్ ఓన్లీ సమ్ వాట్ బెటర్ కంపారిటివ్లీ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో, లైక్ మైండెడ్ పీపుల్ యూ కెన్ చూస్. దెన్ ఓన్లీ కలిసి చేయటం అనేది ఓకే. పార్ట్నర్షిప్ ఆల్సో గుడ్ ఫర్ యూ. సో మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ వాట్ ఎవర్ కలిసి చేసిన మొత్తం మీద బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే దట్ షుడ్ బీ హ్యాపీ. బికాస్ ఈ ఎంప్లాయ్మెంట్ దీస్ ఆర్ ఆల్ సమ్ ఎక్స్టెంట్. మీకు కోపం వచ్చినా వాడికి కోపం వచ్చినా మీరే లాస్ అవుతుంది. ఎంతకాలం అని మీరు సంపాదిస్తూ వాడిని గ్రోత్ చేస్తారు. బికాస్ బిజినెస్ ఆస్పెక్ట్లో యు ఆర్ ద లీడర్. మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో త్రూ దట్ యాక్షన్స్ ఓన్లీ యూ కెన్ గో త్రూ దట్. ఓకే, మీరు ఆ విధంగా పర్ఫామ్ చేసి బిజినెస్ సక్సెస్ చేయొచ్చు. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఎంత లెవెల్ బిజినెస్ అయినా కావచ్చు. డోంట్ ఫీల్ ఇట్, బట్ బిఫోర్ దట్ యూ కెన్ థింక్ వెదర్ ఇట్ ఈస్ వైట్ కాలర్ బిజినెస్ ఆర్ స్మాల్ ఇండస్ట్రీ ఆర్ వాట్ ఎవర్. మీకు ఏదైతే విచ్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ ఫర్ యూ ఫర్ లాంగ్ రన్.
యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద సక్సెస్ ఇన్ ఏ డే ఆర్ ఇయర్. ఆల్రెడీ ఐ టోల్డ్ దిస్. ఓకే, ఒక్క రోజులో మీరు సక్సెస్ అయితే సాధించలేరు. సక్సెస్ సాధించాలంటే మాత్రం ఇట్ టేక్స్ టైం. ఒక 2 years ఎక్స్పెషల్లీ పెట్టాలి. కొంత పెట్టిన తర్వాత దెన్ ఓన్లీ యూ కెన్ ప్రాఫిట్స్ విల్ స్టార్ట్. అంతవరకు బెటర్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ మీన్స్ యూ కెన్ టేక్ ఎనీ ఓన్ land, own building. When in that you can start the business is better than that of you can take rent. Why? Because what is the reason behind that? It is మీకు అప్పుడు ఎలాంటి బిజినెస్లో ఏ ప్రోడక్ట్ పెట్టినప్పటికీ డెఫినెట్గా మీదే అవుతుంది. ఎందుకంటే బికాజ్ ఎంత వచ్చినా సమ్ అమౌంట్ మీకే వస్తుంది అల్టిమేట్లీ. రెంట్ అనేది ఇప్పుడు మీరు 2 yearsలో మాత్రం ఆ రెంట్ కట్టడానికి సరిపోతుంది. 2 years తర్వాత బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ద 3rd year ఆన్వర్డ్స్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ పెరుగుతుంది. అంతవరకు మీరు సర్వైవల్ కావాలి కదా. సో దట్స్ ద రీజన్ బిహైండ్. డబ్బులు బాగా ఉన్న వాళ్ళు అయితే కనుక యూ కెన్ టేక్ ఓన్ బిల్డింగ్. దేర్ బై యూ విల్ గెట్. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, మీరు ఈ బిజినెస్ నుంచి మీరు సొంతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ శేష్. బాయ్.